మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు ఆధ్వర్యంలో మనోహరాబాద్ పద్మశాలి సంఘం ఎన్నికలు జరిపారు. ASN 24 మెదక్ జిల్లా. మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాముల ఆధ్వర్యం లోపల మనోహరాబాద్ మండల్లో మనోహరాబాద్ గ్రామము మరియు ముప్పిరెడ్డిపల్లి, తర్వాత ఊచారం, ముప్పిరెడ్డిపల్లి, రామాయపల్లి, జీడిపల్లి, లింగారెడ్డిపల్లి ఒక 5-7 గ్రామాలు కలుపుకొని మనోహరాబాద్ గ్రామం లోపల పద్మశాలి సంఘము ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సంఘము ఐక్యంగా ఉండాలని ఈ యొక్క ప్రతి గ్రామంలో ఉండే 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మనోహరాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సంఘము ఐక్యంగా ఉండి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. మరియు మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున మన యొక్క 100 రూపాయల మెంబర్షిప్ కూడా స్త్రీలు పురుషులందరూ కూడా చేయాలని 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా చేసి మన పద్మశాలి యొక్క రాష్ట్రంలో ఐక్యతను కూడా చాటుకోవాల్సినంత అవసరం ఉందని తెలియజేసుకున్నాను. ఇదే కాకుండా మీ యొక్క మండల లోపల రేపు మండల ఎన్నికలు ఉంటాయి. మండల అధ్యక్షుడు ఎన్నికలు నిర్ణయించుకోవాలి, ఏకగ్రీవంగా కానీ లేకుంటే ఓటు ద్వారా కానీ, జిల్లాలో ఓటు కానీ, తర్వాత ఏకగ్రీవం కానీ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఈ మెంబర్షిప్ తీసుకున్నది 5 సంవత్సరాల దాకా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయంలో తప్పకుండా స్త్రీలు పురుషులు ఈ మెంబర్షిప్ 100 రూపాయల మెంబర్షిప్ తెచ్చుకోవాలని కోరుతాను. ముఖ్యంగా ప్రతి నెల మీరు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో ఏదైనా ఒక సమయం చూసుకొని ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకొని మీ ఐక్యతంగా ఉండి సంఘాన్ని అభివృద్ధి తీసుకుపోవాలని, పద్మశాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలని కోరుతున్నాను. ఇదే కాకుండా రేపు రాబోయే రాజకీయం లోపల ఎన్నికలు జరిగే కాలం వస్తుంది. కాబట్టి మీరు ఏ పదవైనా తప్పకుండా పొందడానికి మీరు ముందుకు రావాలని, మెంబర్లు కానీ, కౌన్సిలర్ కానీ, ఎమ్మెల్యే కానీ ముందుకు వెళ్లాలని, అందరూ కూడా ముందుకు వెళ్లి రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. జై మార్కండేయ. మరియు ఇక్కడ విచ్చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంయుక్త కార్యదర్శి అయినటువంటి మంతన యాదగిరి కూడా విచ్చేశారు. మరియు జిల్లా జాయింట్ సెక్రటరీ అయినటువంటి వెంకటరాజు గారు కూడా విచ్చేశారు. వీరి ఆధ్వర్యం లోపల వీరి మనోహరాబాద్ వీళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా అధ్యక్షులు జంజిరాల శ్రీనివాస్ గారు, తర్వాత ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చంద్రశేఖర్ గారు, తర్వాత కోశాధికారి పాగాల అజయ్ గారు, తర్వాత యూత్ అధ్యక్షుడు అయినటువంటి మన శ్రవణ్ కుమార్ గారు ఎన్నుకోబడింది. తక్కిన ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు కూడా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నేను జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై మార్కండేయ. జై మార్కండేయ. పద్మశాలి ఐక్యత. For more updates, subscribe to our channel. Thank you so much.